అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఇక ఇప్పటికైనా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 18వ విడత నిధులను అయితే విడుదల చేశారు. ఇక 19వ విడతకు డేట్ కూడా ఫిక్స్ చేశారు. కాబట్టి జనవరి నెలలో అయితే 19వ విడత నిధులు విడుదల కానటువంటి నేపథ్యంలో మనకు అర్హుల లిస్ట్ అనేది కీలకం కానుంది. ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రం ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ రైతులందరికీ కూడా ఇప్పటి వరకు 18 విడతలు ఇచ్చాం, ఇక 19వ విడత నిధులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని కీలక ప్రకటన జారీ చేశారు. ఇక లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎలా మనం దీంట్లో పేరు చెక్ చేసుకోవాలి, పేరు లేకపోతే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు. అలాగే తెలిసిన వాళ్ళకు కూడా వీడియోను షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే ఇస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే 19 విడతల డబ్బులను అయితే ఇచ్చారు, 18 విడతల డబ్బులు. ఇక 19వ విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఇక 19వ విడత నిధులు జమ కావాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క లిస్ట్లో పేర్లు అనేది చెక్ చేసుకోవాలి. మీరు pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది. ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీకు ఈ డబ్బులు వస్తుందా రాదా అనేది మీరు తెలుసుకోవచ్చు. ఈ చెక్ చేసుకుంటే ఈ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు డబ్బులు వస్తాయి. ఒకవేళ లిస్ట్లో కనుక మీరు పేరు లేకపోతే ఒకసారి మీరు మీ సేవా కేంద్రంలో మళ్ళీ కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుంటే మీకు డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.